చూస్తే ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు సర్కార్ చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వారి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో సర్కార్ తీరును తప్పుపడుతున్న బీఆర్ఎస్ నేతలు రేపు టన్నెల్ దగ్గరకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో టన్నెల్లోని పరిస్థితిని సమీక్షించనున్నారు. తమ పర్యటనకు పోలీసులు ఆటంకం కలిగించవద్దని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించినట్లే తమ నాయకులు సర్కార్కు సూచనలు చేస్తారని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన దగ్గరకు వెళ్తుండటంతో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 5 రోజులు గడుస్తున్నా కూడా లోపల చిక్కుకున్న 8 మంది పరిస్థితి మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. దీన్ని ప్రశ్నించడానికే రేపు ప్రతిపక్షాలు కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్తాము, రంగం సిద్ధం చేస్తున్నామంటూ కూడా అల్టిమేటం అయితే జారీ చేశారు. ఏం జరుగుతుందో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, అటు బీఆర్ఎస్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా రేపు మేము ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్తాము, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, మంత్రులు ఏ రకంగా ప్రభుత్వానికి సూచనలు చేశారో, అధికారులకు సూచనలు చేశారో అదే రకంగా మేము ప్రభుత్వానికి సూచనలు ఇస్తాము, వస్తున్నామని చెప్పి అంటున్నారు. ఏంటి పరిస్థితి? మిగతా ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నల్ కు సంబంధించి ప్రమాదం జరిగి ఈ రోజుకు 5వ రోజుకు చేరుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి అన్ని రకాలైనటువంటి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఆ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడేందుకు చేస్తున్నటువంటి చర్యలు ఇప్పటికీ కూడా సఫలం కాకపోవడంతో అన్ని రకాలుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, సహాయ సహకారాలు అటు కేంద్రం నుంచి కూడా సహాయాన్ని తీసుకొని ఈ సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు ఏదైతే సొరంగ మార్గానికి సంబంధించినటువంటి ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు బీఆర్ఎస్ నేతలను విమర్శించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ ఆచూకీ 8 మంది ఆచూకీ తెలియకపోవడంతో రేపు బీఆర్ఎస్ నేతల బృందం ఆ ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకి పర్యటనకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు వస్తారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అడ్డుకునే ప్రయత్నం గానీ అరెస్టులు గానీ చేయవద్దు, అక్కడికి వచ్చి మా వంతుగా కూడా మా తరఫుకెళ్ళి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా సలహాలు ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు మంత్రులు మాత్రం బీఆర్ఎస్ నేతలు ప్రకృతి వైపరీత్యంగా జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ నేతల పైన విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తొందరపాటు చర్యలతోటి ఈ ప్రమాదం జరిగిందన్నట్టుగా కూడా కొంత బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారనేది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు చేస్తున్నటువంటి వాదన. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం ఈ సొరంగ మార్గం ఏదైతే ఈ ప్రమాదం జరిగిన చోటు ఏదైతే ఉందో అది 4 ఏళ్ల క్రితమే 2019లోనే అక్కడ నీటి ఊట ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే పనులు నిలిపివేయడం జరిగింది. ఆ నీటి ఊట రాకుండా చేసిన తర్వాతనే పనులు చేయాలనేది అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా ఆ పనులు నిలిపివేయడం జరిగింది. నీటి ఊట రాకుండా చేసిన తర్వాతనే పనులు కొనసాగించాలనేది అప్పుడు పనులు నిలిపివేయడం జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ టన్నల్ ను ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి నిధులు కేటాయింప చేసుకొని పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే నీటి ఊట 4 ఏళ్ల క్రితం అక్కడ పనులు నిలిపిన సమయంలో వచ్చేటువంటి నీటి ఊటనే ప్రస్తుతం కూడా అలాగే రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది కూడా నిపుణులు, ఇంజనీర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఆ నీటి ఊట రాకుండా చేసిన తర్వాత పనులు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటుగా పనులు వేగంగా చేయాలంటూ కూడా కంపెనీ పైన, ఆ ప్రాజెక్టు చేపట్టినటువంటి కంపెనీ పైన ఒత్తిడి తేవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ నేతలు
అక్కడికి ఏదైతే ప్రమాదం జరిగినటువంటి టన్నల్ వద్దకు వచ్చేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో ఈ 2 జిల్లాల ముఖ్య నేతలతో పాటు అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా వచ్చే అవకాశం ఉందనేది కూడా కొంత తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల పర్యటనను అడ్డుకోకుండా సజావుగా సాగే విధంగా చేయాలనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మేము సలహాలు సూచనలే ఇస్తాము, అక్కడ పరిస్థితిని చూసిన తర్వాత మా వంతుగా కూడా సహకారాలు అందిస్తాము. ఏదైతే ఆ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడేందుకు కూడా తమ సూచనలు ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని బీఆర్ఎస్ నేతలని అక్కడికి పర్యటనను సజావుగా అంటే అక్కడికి వచ్చే విధంగా చూస్తుందా, లేదంటే మధ్యలోనే అడ్డుకొని వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుందా అనేది కూడా కొంత సందిగ్ధంగా నెలకొంది. దీంతో అక్కడ ఏదైతే బీఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడనే ఉండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా కూడా అక్కడే ఉండి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ నేతలు అక్కడికి వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది కూడా కొంత ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ని ఇప్పుడు ప్రభుత్వ పరంగా మాత్రం కొన్ని విషయాలు దాస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించి రాజకీయం చేయొద్దంటూ కూడా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు, మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు ఈ ప్రమాదానికి సంబంధించి మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు కూడా ప్రత్యేకంగా ఈ రోజు మార్కోస్ అనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన చోట బురద ఎక్కువగా పేరుకుపోవడంతో అందులో అడుగు వేయాలంటే కూడా ఏదైతే అందులోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు గాని ఇతర పరికరాలు గాని ఆ బురదలో చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ లో ముందుగా ఆ ఏదైతే బురదను తొలగించిన తర్వాతే సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బురదదే పరిస్థితి ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండడంతో ఆ ప్రమాదాన్ని నుంచి వాళ్ళని కాపాడేందుకు మాత్రం ఈ బురద ఆటంకిగా మారడంతో వారిని కాపాడాలనే విషయంలో ఈ మార్కోస్ టీం ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్కోస్ టీము ఈ రోజు ఈ సహాయక చర్యలు మాత్రం చేపట్టనుంది. ఈ మార్కోస్ టీం సహాయక చర్యలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ మార్కోస్ టీం ఏదైతే లోపలికి వెళ్ళిన సహాయక చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిని అధిగమించి లోపల చిక్కున్నటువంటి 8 మందిని మరి సురక్షితంగా తీసుకొస్తారా, లేదంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు ఒక అంచనా అంటే అక్కడ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ మార్కోస్ టీం అనేది అన్ని రకాల విపత్తులకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా చోట్ల కూడా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కూడా సక్సెస్ అయ్యారు. కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని ఈ రోజు వీరు మార్కోస్ టీం తోటి ఈ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రేపు బీఆర్ఎస్ నేతల పర్యటన ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే విషయంలో మాత్రం కొంత అయితే ఆందోళన కలిగించే విషయమే. బీఆర్ఎస్ నేతల ఎస్ఎల్బీసీ టర్మినల్ పోలీసుల పర్మిషన్స్ ఉన్నాయేమన్నా? సునీత, ఏదైతే ఈ రేపటి బీఆర్ఎస్ నేతల పర్యటనకు సంబంధించి హరీష్ రావు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. రేపు మేము 27వ తారీఖు రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ సందర్శిస్తాము, ప్రమాదం జరిగిన చోటుకి వస్తాము. మాకు అరెస్టులు గాని అడ్డుకునే ప్రయత్నం కానీ చేయొద్దు. మేము కేవలం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసి సలహాలు మాత్రమే ఇస్తామంటూ కూడా హరీష్ రావు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ పర్యటనకు సంబంధించి పర్మిషన్ విషయంలో మరి వాళ్ళు పోలీసులకు వస్తున్నామనే సమాచారం ఇచ్చారనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పరిధి కాబట్టి అక్కడ జిల్లా పోలీసు యంత్రాంగానికి కూడా బీఆర్ఎస్ నేతలు వస్తున్నామన్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ మాత్రం ఇప్పటికే ఏదైతే టన్నల్
ప్రమాదం జరిగిన చోట దోమలపేట ఏదైతే ఉందో అక్కడ ఇప్పటికే భారీగా పోలీసులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే మంత్రులు పర్యటిస్తున్నారు, అధికారులు ఉన్నారు, అటు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ఉన్నారు, ఇటు నేవీ సిబ్బంది ఉన్నారు, వివిధ రకాలైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేటువంటి టీమ్స్ అంతా కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి బందోబస్తు ఆల్రెడీ నిర్వహిస్తున్నారు. అని ఈ ప్రత్యేకంగా రేపు వాళ్ళు కేవలం అక్కడ విజిట్ చేయడానికి, అక్కడ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మరి పర్మిషన్ తీసుకోలేదని అరెస్ట్ చేస్తారా, లేదంటే వారిని పర్యటన సాగించే విధంగా అనుమతిస్తారా అనేది మాత్రం కొంత ఎదురు చూడాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు హరీష్ రావు ఇప్పటికే ప్రకటన చేయడంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి అక్కడికి వచ్చి సలహాలు ఇవ్వండి అంటూ కూడా మంత్రులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో మేము అక్కడికి వచ్చిన తర్వాత సలహాలే ఇస్తాం కాబట్టి మాకు అక్కడికి పర్యటనకు వచ్చే విధంగా కూడా సహకరించాలని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడైతే బందోబస్తు భారీగానే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.